మన రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తుల్ని సిఐఎస్ గాను ఐఏఎస్ గాను ర్యాంకులు సాధించినందుకు రాష్ట్రపతి సీఎం చేత బహుమతులు అందుకుంటున్నారంట. చూసారా మన సింహ నరసింహ మీ ఆశయాలను ఎలా నెరవేరుస్తున్నారు? ఆ గొప్పతనం నాది కాదు, నీదే. ఎందుకంటే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ చదువు విషయాలు ఏ టైంకి ఏం కావాలో చూసుకుంటున్నావు. ఆ గొప్పతనం నీదేనో. ఏమండి, ఈ రోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నీకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటబ్బా అది? ఏమిటో త్వరగా ఇచ్చేయండి. అయితే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోరా? దేనికండి? బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలి మరి. సరే అయితే కానీ ఏమండి, మీరు ఏమనుకోనంటే ఈ రోజు మీకంటే ముందుగా నేనే ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. బహుమతి? నువ్వు నాకు బహుమతి? కళ్ళు మూసుకోండి, ఇస్తాను. కళ్ళు మూసుకోవాలా? తప్పదంటావా? బహుమతి కావాలంటే తప్పదు మరి. సరే. ఏమండి, ఏమైందండి? ఒక్క బహుమతిని బొక్క తిప్పుకోకుండా ఇన్ని బహుమతులు ఇస్తావా? వదలండి, రోజు రోజుకి మీ కళ్ళర్ ఎక్కువైపోతుంది. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ వెచ్చని కౌగిలలో మైమరిచి ఎంత తప్పించిన నా కోరికలకు ఆహారం తీరటం లేదు. నిజంగా అంత అందంగా ఉన్నానా? అవును. నా కన్ను పాపని నీ ప్రతిరూపాన్ని సూటిగా చూసుకో, నీకే అర్థమవుతుంది ఎంత అందంగా ఉన్నావు. కానీ నేను రోజు ఉండేలాగే ఉన్నానే, కొత్తదనం ఏముంది? లేదు, నీలో ఏదో కొత్తదనం కొట్టుకొచ్చినట్టుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయి అందం? ఈ చీరలో చూడవచ్చు. అబ్బా వదలండి, ఏంటిది? కాదా మరి, ఒక్కసారి చీర విప్పితే తెలుస్తుంది. చీర వల్ల నీకందం వచ్చిందో లేక చీర వల్ల నీకందం వచ్చిందో. ఆశ ఈ కొండి చేష్టాలు మాత్రం ఏం తక్కువ లేదు.